ఉగ్గానికి కావలసినటువంటి పదార్థములు బొరుగులు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియను, టొమాటో, గ్రీన్ చిల్లీ, లెమన్, అల్లము. ఈ అల్లం అనేది మీ ఆప్షనల్ అండి. బొరుగులను ఇలా వాటర్లో వేసి తడిపి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా బాగా పిండాలి. వీటిని పిండి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి శనగబేడలను వేసుకోవాలి. తర్వాత ఆవాలను, జీలకర్రను కూడా వేయాలి. తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ వేగిన తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీ కూడా వేయాలి. అలాగే అల్లము ముక్కలను కూడా అందులో వేయాలి. మన రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. టొమాటో బాగా ఉడికిందా లేదా అని మనకు ఒకే ఒక గుర్తండి తెలుసుకోవటానికి. ఆయిల్ ఇలా రెడ్గా మారిపోతుంది. ఇలా రెడ్గా మారిపోయినప్పుడు ఈ టొమాటో అనేది బాగా ఫ్రై అయింది అనేది, అంటే ఉడికింది అనేది అర్థమవుతుంది. ఈ టొమాటో బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. దీన్ని బాగా ఇలా కలపాలి. తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని కలపాలి. ముందుగా వాటర్లో తడిపి పెట్టుకున్నటువంటి ఈ బొరుగులను ఆ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బొరుగులను ఇలా కడాయిలో ఈవెన్గా కలియబెట్టుకొని, అంటే మనము ఏదైతే తయారు చేసుకున్నామో మసాలాను అదంతా ఈ బొరుగులకు పట్టేలాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పప్పల పొడిని వేయాలి. వేసి ఇది కూడా ఈవెన్గా కలిసేలాగా చూడాలి. చివరిగా కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకొని తినటమే. ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, తినేద్దాం.